సినీ ఫక్కీలో కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీ జరిగింది. దోపిడీ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. ఉదయం 10 గంటలకు 2 బైక్లపై వచ్చిన 5గురు దొంగలు షాప్లోకి చొరబడ్డారు. సిబ్బందిని గన్తో బెదిరించి మోకాళ్లపై కూర్చోబెట్టిన దొంగలు కాల్పులు జరిపి బంగారు ఆభరణాలతో పరారయ్యారు. దొంగల కాల్పుల్లో 3గురికి గాయాలయ్యాయి. బంగారం షాప్లోని సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో దొంగలు క్లియర్ గా కనిపిస్తున్నారు. ఎటువంటి మాస్కులు ధరించకుండా దొంగలు దోపిడీకి వచ్చారు. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్, సిపి గౌసాలం పరిశీలించారు. ఘటనా స్థలిలో 2 బుల్లెట్లు, మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం 4 పోలీసు బృందాలు గాలిస్తున్నారు. PMJY సెక్యూరిటీ రాజేష్ మనతో ఉన్నారు. భయ్యా ఒక్క నిమిషం, అంటే ఎంతమంది వచ్చారు సార్? ఎంతమంది వచ్చారు అప్పుడు? 5-6 కాల్పులు జరిపారా? జరిపారు సార్. నీకు ఎన్ని బుల్లెట్లు సార్? నాకు ఒకటి తాకింది, చేతికి తాకిందా? అంటే వాళ్ళు ఏ భాషలో మాట్లాడారు సార్? హిందీ సార్. హిందీలో మాట్లాడారు. మొత్తం హిందీయేనా? అప్పుడు మీతో పాటు ఎంతమంది ఉన్నారు సార్? సార్ మా స్టాఫ్ ఉన్నాం సార్, 7-8 మంది రాకున్నాం. ఏంటంటే వాళ్ళు తుపాకులతో కాల్చారు సార్. కాల్చారు. మీతో పాటు ఎంతమందికి గాయమైంది సార్? ఏమో సార్, కావచ్చు సార్, 4 దాకా కావచ్చు సార్. నేను అసలు తాగినాక దెబ్బ తగ్గినాక చికెట్ వచ్చినట్టు నాకు కూడా అంత ఎవరో దగ్గర చూసుకోలేదు సార్. ఏ టైం అవుతుంది సార్? సార్ 11:30 అవుతుంది, 11:15 అట్లా అవుతుంది సార్. మీరు పడిపోయారా? సార్ చేతికి తాకింది, నేను కొంచెం కింద పడిపోయినా. మళ్ళీ మెల్లగా లేచి సార్ అంబులెన్స్ కట్టు ఫోన్ చేసిన సార్. ఇంకా అంటే ఎవ్రీడే ఏ టైంకి ఓపెన్ చేస్తారు సార్? సార్ 9:30కి చేస్తాం రెగ్యులర్గా. సండే అని 10కి చేసినాం సార్. మొత్తం హిందీలోనే మాట్లాడారా? సార్ ఫస్ట్ ఒకరు వచ్చారు, తర్వాత ఒక 4-5 వచ్చారు సార్. ఇప్పుడు ఆభరణాలు తీసుకెళ్లారా? సార్ తీసుకెళ్లారు. తర్వాత ఆభరణాలు తీసుకెళ్ళి జేబులో పెట్టుకుంటే నేను తిరగబడ్డాక కాల్చాడు సార్. జేబులో పెట్టుకున్నారా? సార్ జేబులో పెట్టుకుని తీసుకెళ్లారు. ఎటు నుంచి అంటే ఎటువైపు ఎంత లోపలికి అయితే ఒక్కరే వచ్చారా సార్? ఫస్ట్ ఒక్కరు వచ్చారు, తర్వాత 4-5 వచ్చారా? సో మొత్తంగా ఇది సెక్యూరిటీ గార్డ్ రాజేష్ చెప్తున్న పరిస్థితి. బుల్లెట్ గాయం తాకటంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం
5 వరకు లోపలికి వచ్చారు. ముందు గన్ పట్టుకొని ఒకరే వచ్చి బెదిరించారని, ఆ తర్వాత బంగారు ఆభరణాలన్నీ ప్యాకెట్లో జేబులో కుక్కేసి అక్కడి నుంచి తీసుకువెళ్లారని సెక్యూరిటీ గార్డ్ అంటే పిఎంజే జ్యువెలర్స్ సెక్యూరిటీ గార్డ్ రాజేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వచ్చిన దుండగులంతా కూడా హిందీలో మాట్లాడారని చెప్తున్నారు. ప్రస్తుతం రాజేష్ పరిస్థితి కొంత నిలకడగా ఉంది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి